ప్రార్థన చేసుకుందామమ్మా. నా ప్రభా ఘనుడ మహోన్నతుల పరిశుద్ధ నిత్య నివాస మరొకసారి తండ్రి మీ సన్నిధిలో చేరి నాయనా నా ప్రభా సిస్టర్స్ మీటింగ్ వితౌట్ ఫెయిల్ కంటిన్యూ చేసుకుంటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. నాయనా నా ప్రభ స్త్రీలంగా ప్రభు నాయనా మాకు ఎన్నో నేర్పి నాయనా మీ కార్యాలు ప్రభు మా ద్వారా మీరు చేయించుకుంటున్న విధానాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయనా నా ప్రభ ఎంతో బలహీన ఘటాలు అన్నారు ప్రభు. అయినప్పటికీ మమ్మల్ని వాడుకుని నాయనా నా ప్రభ మీ పని మా ద్వారా చేయించుకుంటున్నందుకై మీకే స్తుతులు స్తోత్రాలు. ఎంతో దేవుడివి అయినప్పటికీ నీ ప్రభు నాయనా ప్రభు మా లాంటి ఈ బలహీన ఘటాలని ప్రభు వాడి నాయనా మీ గొప్ప పరిచర్య ప్రభు ముందుకు సాగిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రభు నీ కార్యాలు చేస్తున్నాము అని చెప్పి ప్రభా మీకు మీ పనిముట్లుగా వాడబడుతున్నామని ప్రభు మాకెంతో సంతోషం తృప్తి ప్రభు, ఎంతో ఆనందం ప్రభు. నాయన నా ప్రభ నా తండ్రి మీ మీద ఎంతో ప్రేమ ప్రభు పుట్టుకుని వస్తుంది. నాయన నా ప్రభ సంతోషాన్ని ఆ భాగ్యాన్ని నాయన ఆనందాన్ని ఆ తృప్తిని ప్రభు మీరు మా హృదయాల్లో పెట్టినందుకై మీకే స్తుతులు స్తోత్రాలు ఇవన్నీ మాకు ఇవి అనుగ్రహించినందుకే మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభు. నాయనప్పుడు ధ్యానించుకునే వాక్యాన్ని బట్టి మీకే వందనాలు ప్రభు. మీ అంశం నాకు దయచేయండి. వినే బిడ్డలు ప్రభు గ్రహించుకునేగలకు సహాయం చేయండి ప్రభు. మేమందరం ప్రభు మా మార్గాలు మార్చుకునేగలకు సహాయం చేయండి. ఎక్కడెక్కడ ఏ దిద్దుబాట్లు చేయాలో ప్రభు మేము చేసుకునేగలకు సహాయం చేయండి. కనీసం మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటానికి సహాయం చేయండి ప్రభు. నాయనా నా ప్రభ జీవితాలు ఎంతో ప్రభు ఎంతో ఇంపార్టెంట్, ఎంతో ఎంతో విలువతో కొనుగోలు పెట్టుకున్న ఈ ఘట్టాన్ని ప్రభు నాయన మేము వేస్ట్ చేసుకోకుండా నాయన నా ప్రభ వేస్ట్ అయిపోయి ఈ సమయాన్న ప్రభ మేము సద్వినియోగం చేసుకుని నాయన మీకు పనికొచ్చే పాత్రలుగా ప్రభు నాయన పూర్ణ మనసుతో పూర్ణ బలంతో పూర్ణ ఆత్మతో ప్రభు మిమ్మల్ని సేవించి మిమ్మల్ని సంతోషపెట్టి నాయన నా ప్రభ మీ యొక్క కృపను పొందే బిడ్డలుగా ప్రభు మమ్మల్ని ఆయత్తపరచమని నాయన ఎంతో ఎక్కువగా ప్రభు మేము మీకోసం నాయన ప్రయాసపడగలడానికి సహాయం చేయండి ప్రభు. మిమ్మల్ని ప్రేమిస్తున్నామని మా క్రియల ద్వారా ప్రభు మిమ్మల్ని మీకు చూపిస్తానికి సహాయం చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షణ యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. రోమన్స్ 2nd chapter 19-24. Romans 2nd chapter 19-24. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై యుండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? దొంగిల వద్దని ప్రకటించు నీవు దొంగిలదవా? వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా? విగ్రహములను అసహించుకొను నీవు గుళ్ళను దోచదవా? చాలమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, మనం ఎంతో కాన్ఫిడెంట్గా లేము. మనం చెప్తాం, చాలా ష్యూర్గా మనం చెప్పేస్తాం. ఏమనంటే మనం ఎంతో ష్యూర్గా ఉంటాం. మనం మనుషులకి చెప్తాం గైడ్గా, ఎవరికి గుడ్డోళ్ళకి త్రోవ చూపిస్తాం, ఇది రైట్ కాదు, ఈ మార్గం కరెక్ట్ అని చెప్పి బైబిల్లోంచి తీసి మనం చెప్తూ ఉంటాం. తర్వాత అంధకారం దేవుడు నమ్మని వాళ్ళు, లోకంలో బతికే వాళ్ళు, చీకట్లో బతికే వాళ్ళకి మనం దారి చూపిస్తూ ఉంటాం. ఇదే మార్గం, ఇదే సత్యం, ఇదే జీవం అని మనం బోధిస్తూ ఉంటాం. వాళ్ళకి మనం దారి చూపిస్తూ ఉంటాం. ఆ అంధకారం నుంచి వాళ్ళని బయటకు లేపుతాను ట్రై చేస్తాం, లైట్లో తీసుకొస్తాం, చూస్తాం. ఇవన్నీ కార్యాలు మనం చూస్తాం. చాలా ష్యూర్గా మనం చేసేస్తాం కదా, చాలా గట్టిగా కూడా చేసేస్తాం మనం. తర్వాత ఫూలిష్ అంటే మూర్ఖులకి మనం ఇన్స్ట్రక్టర్గా ఉంటాం. అదేంటి ఇది మూర్ఖ పని, ఇది ఇలా కాదు, ఇది రాంగ్, ఇది ఇలా అయితే నువ్వు ఇల్లు కట్టుకోలేవు, ఇదిగో లోబడే కట్టుకుంటావు, ఇది ఇలా కాదు, జ్ఞానం గల స్త్రీ ఇల్లు ఇలా కట్టుకోవాలి, అలా కట్టుకోవాలని మనం చెప్తూ ఉంటాం. ఎవరైనా ఫూలిష్ స్టెప్స్ వేస్తే ఇది ఫూలిష్ స్టెప్, ఇది ఇలాగ వేయకూడదమ్మా, ఇలాగ వేయాలని చెప్పి మనం చెప్తూ ఉంటాం. మన జీవితం అనేక సార్లు అనేక మందిని మనం
వాళ్ళ పరిస్థితుల నుంచి మనం లాగుతాం, చాలా కాన్ఫిడెంట్గా లాగేస్తాం, మనం చాలా షూర్గా మనం చేస్తూ ఉంటాం. ఇంకా పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం, ఇది రాంగ్ అది రాంగ్ ఇది రాంగ్ అని పద్దు దాకా మనం పిల్లలకు కూడా మనం నేర్పిస్తూ ఉంటాం కదా. ఇందులోంచి మనకి మన గ్రంథంలో ఉన్న నాలెడ్జ్ని బట్టి ఈ సత్యాన్ని బట్టి మనం నేర్పిస్తూ ఉంటాం. కానీ ఒకటి ప్రభు ఏం అడుగుతున్నా అంటే, నువ్వు ఇలా నేర్పిస్తూ ఉంటావు కదా అందరికీ, నువ్వు గైడ్ అంటున్నావు కదా, నువ్వు టీచర్ అంటున్నావు కదా, తర్వాత నువ్వు లైట్ అంటున్నావు కదా, మరి నీ సంగతిని ఏంటి? నువ్వు నేర్చుకోవా? అందరికీ నేర్పుతామేనా? నువ్వు నేర్చుకోవా? నీకు నువ్వు నేర్చుకోవా అని ప్రభు అడుగుతున్నాడు. నువ్వు వాళ్ళకి నేర్పిస్తున్నావు, దొంగతనం చేయొద్దని నువ్వు దొంగతనం చేసేస్తున్నావు, నువ్వు వ్యభిచరించొద్దని చెప్పేస్తున్నావు వాళ్ళకి, నువ్వే వ్యభిచరించేస్తున్నావు. మరి నీ సంగతి ఏంటి? చెప్తావే కానీ నువ్వు చేయవా? నువ్వు విగ్రహాలు ద్వేషించేస్తున్నావు, కానీ దేవుడిని అయితే అస్సలు రెస్పెక్ట్ ఇవ్వవు ప్రభుకి. అసలు దేవుడిని అసలు కనపరచవు నువ్వు. ఆయన విషయాలు, ఆయన వ్యక్తిత్వాన్ని, తర్వాత ఆయన ప్లేస్ని కానీ, ఆయన వస్తువులు కానీ, ఆయన ఏది కూడా నువ్వు పట్టించుకో, ఇవ్వాల్సిన మర్యాద నువ్వేమి నేర్పుతున్నావు వాళ్ళకి? నువ్వు షూర్గా నేర్పేస్తున్నావు, మరి వీటి సంగతి ఏంటని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఈ రోమన్స్ 12 చాప్టర్ 22 వరకు ఇదే మాటలు ప్రభు మనల్ని అలాగా మనల్ని ఆలోచింపచేస్తున్నాడు. మనం బాగానే చేస్తున్నాం, మనం చాలా చేసేస్తున్నామని ఈ దారిలో స్పీడ్గా వెళ్ళిపోతున్నాం. కానీ మన ప్రభు ఏమంటే, ఇటు చూడు ఇటు కూడా చూడు, నీ సంగతి ఏంటి కూడా చూడు అని ప్రభు మనల్కి సార్ట్ ఆఫ్ వార్న్ చేస్తున్నాడు ప్రభు మనల్ని. సరే, ఏంటి ప్రభు గణపరపాటు? దేవుడిని ఎలా గణపరచాలో మనం చూద్దాం. దేవుడు ఏం చేస్తే ప్రభుకు మనం గణపరచట్లేదో కూడా చూద్దాం. 23rd verse, ఇందులోనే 23rd verse. ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరచగలవా? ఇన్ని చెప్పేస్తున్నాం, చాలా చెప్పేస్తాం కదా, కానీ మనమే మీరుతూ ఉంటాం దేవుని వాక్యం. మనం మీరుతున్నామంటే దేవుని వాక్యం మనం చేయట్లేదంటే, లేకపోతే డిసోబే చేస్తున్నామంటే, లేకపోతే చెప్పింది ప్రకారంగా చేయట్లేదంటే, ఒకటే మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, దేవుడిని మనం గణపరచట్లేదు. దేవుడి లెక్కలు ఆ విధంగా వెళ్తున్నాయి. నువ్వు నన్ను గణపరచట్లేదా? మనం జస్ట్ బోస్ట్ చేస్తున్నావు అంటే చాలా గర్వంగా మాట్లాడుతున్నావు నా వాక్యాల గురించి, నా మాటల గురించి, నా బైబిల్ గురించి బాగా చెప్పేస్తున్నావు, కానీ నువ్వు నన్ను కనపరచట్లేదు అని ప్రభు మనల్ని అంటున్నాడు అనమాట. ఎప్పుడు కనపరచట్లేదు అంటున్నాడు? దేవుని వాక్యం మనం డిసొబే చేసినప్పుడు నువ్వు నన్ను కనపరచట్లేదు అంటున్నాడు. దీని కిందంతా ఇదంతా చెప్పేసి ప్రభు మాట్లాడేది ఏంటంటే, నువ్వు దేవుని ఇవన్నీ నువ్వు చెప్పేసేసి నీకు నువ్వు చేయకుండా ఉంటే నువ్వు నన్ను కనపరచట్లేదు అని ప్రభు మనకి స్కాన్ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఇంకోటి ప్రభు ఏమంటున్నాడంటే 24th verse, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మన వల్లే కదా అన్యులు ప్రభు నామం దూషిస్తున్నాడు కదా, మన బట్టే కదా. చాలాసార్లు ఏంటంటే చాలా ఈజీగా మాట్లాడేస్తాడు. మనకు తెలుసు మనం పరిచర్య చేస్తున్నామంటే, ఓపెన్ ఎయిర్ వెళ్తున్నామంటే, తర్వాత ఇంకా దేవుని కార్యాలు చేస్తున్నామంటే, మందిరం నడిపిస్తున్నాం, అది ఎంత కష్టమైన విషయం తెలుసు. కానీ ఒకటేంటంటే బయటికి వెళ్తే మనం ఎంతో సునాయాసంగా మాట్లాడేస్తున్నాం. కారణం ఏంటంటే ఇదిగో మనకు చెప్పుతామే కానీ క్రియలు ఉండవు కాబట్టి ప్రభు ఏమంటాడు, మీ బట్టే కదా అన్యులు నా నామం దూషిస్తున్నారు, మీ బట్టే కదా ప్రభుకు నాకు అవమానం అవుతుంది అని ప్రభు చాలా నిజమే కదా. మన పనులు ఎలాగుంటాయంటే వాళ్ళు ప్రభుని తిట్టేలాగా చేసేస్తున్నారు. టక్కన ఒకసారి అంటారు, వాళ్ళు కూడా అంటారు, నువ్వు మందిరానికి వెళ్తున్నావు కదా, మరి అలా ఇదే నేను నీకు నేర్పేది ఏంటంటే, మన ప్రవర్తన సరిగా బాగోక వాళ్ళ దేవుని సేవకులను అనేస్తారు. అల్టిమేట్గా మీ దేవుడు అదే నేను నేర్పుతున్నాడు అనేస్తారు. చూసేవి ఎలాగా అనవసరంగా అది ఎక్కడ టచ్ అయిపోతుందని డైరెక్ట్గా ప్రభువుకి టచ్ అయిపోతుంది.
ఆ విధంగా ప్రభువుని మనం అవమానపరుస్తున్నాం అనే విషయం మనం గ్రహించుకుందాం. ఇంతవరకు మనకు తెలిసి ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా, ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఏంటంటే మనం ఇలా చేస్తే మన దేవుణ్ణి అగౌరవపరుస్తున్నాం అనే విషయం మనం అర్థం చేసుకుందాం. నెక్స్ట్ చూడమ్మా, మలాకి 1st chapter 6-8. పెద్ద మెసేజ్ కాదు, చిన్నదే, కానీ ఇది ఇంపార్టెంట్ మెసేజ్. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. చాలమ్మా. తండ్రిని గనపరచడం, తండ్రి కొడుకు ఏ స్టేజ్లోనో, ఏ పరిస్థితిలో, ఏదో టైంలో తండ్రిని గనపరుస్తాడు. ఆయన ఈ తండ్రులు ఏంటి, ఏమి చేయకపోయినా సరే, కొంచెం చేసినా సరే నా తండ్రి ఉన్నాడు కాబట్టి నా పరిస్థితిలో అలా గనపరుస్తాడు. నా తండ్రి లేకపోతే ఈరోజు ఏమైపోనో నాకు అలా గనపరుస్తాడు. సంభవం ఏదో విధంగా మనం చేస్తాం. కానీ మన తండ్రికి అన్నీ చేసి భయంకరమైన మనకి చిత్రహింసపడి ప్రభు మా రక్తం అంతా నీరయ్యేలాగా కారిపోయేదంతా మన కోసం త్యాగం చేసిన అన్నీ కూడా మనకి ఇచ్చేసి స్లేన్ ల్యాంప్ లాగా ఆయన పరలోకంలో ఉన్నా సరే ఏది కూడా మంచివేది కూడా ఆపకుండా మనతో ఉండి మనలో ఉండి ఆయన మరణం పునరుద్ధానంలో మనల నుంచి పరలోకం తెరిచి అవన్నీ కూడా చేసి ఈ దినానికి ప్రతి క్షణం కూడా మనతో ఉండి మనకు సమస్తం అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్న దేవుణ్ణి, తండ్రిని మనం ఏం కనపరుస్తున్నామని ప్రభు మనల్ని అడుగుతున్నాడు. ఆ విషయం కూడా మనం ఆలోచిస్తామమ్మా. ఇంకోటి మాస్టర్. ఇప్పుడు మనం ఎక్కడైనా పని చేస్తే కనుక ఎంతో భయం కదా. అమ్మో సరిగ్గా పని చేయకపోతే వాళ్ళు ఉద్యోగం తీసేస్తారు, సరిగ్గా టైంకి వెళ్ళిపోతే అమ్మో బాబోయ్ తర్వాత ఎక్కడ కోప్పడిపోతారో, ఎక్కడ ఇగ్నోర్ చేసేస్తారో, మనల్ని ఎక్కడ సైడ్ చేసేస్తారో, ఎక్కడ మనల్ని పనిష్ చేసేస్తారో, భయం. అధికారి అంటే మాస్టర్ అంటే కదా. మనం ఎలా పనిలో పెట్టుకుంటే మనకి ఎంతో భయం, ఏం చేస్తాడో ఏంటో. కానీ మన మాస్టర్ అంటే మనకు భయం ఉంది. చూడు ఎంత నిర్లక్ష్యంగా ఉంటామో చూడు. ప్రభు అదే అంటున్నాడు. చదవమ్మా మలాకి 6th chapter 1st chapter. దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. కాదమ్మా, దానిపై ఇది మాస్టర్. దాసుడు తన యజమానుని ఘనపరచును గదా, నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా. నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు? ఏది మరి ఆ మామూలు మాస్టర్కి, మామూలు యాజకుడికి, మామూలు ఓనర్కి, యాజకుడికి మామూలు ఓనర్ ఇంకొక జడిసిపోతాం. ఎక్కడ తీసేస్తారో. కొంతమంది అయితే చర్చికి వెళ్తే అవ్వదండి, ఈ సండే చర్చికి వెళ్తే అవ్వదండి అంటే ఇక్కడ చర్చ్ కూడా మానేస్తారు. కొంతమంది అయితే క్రిస్టియన్ అని తెలియకూడదండి, ఏంటి మరి మాకు ఇబ్బంది అంటే అది కూడా మానేస్తారు. ఇక రకరకాలు ఇంకా ఏ ఏసం ఏమంటే ఆ ఏసం వేసేస్తారు. భయం మరి తీసేస్తాడని. మరి ప్రభు నన్ను అడుగుతున్నాడు కదా. నేను మాస్టర్ అయితే నాకు భయం ఏది? నాకు భయం ఎక్కడ పడుతున్నారు మీరు? ఈ విధంగా వణుకుతున్నారా? ఈ విధంగానే చేస్తున్నారా? నేను పనిష్ చేస్తానని ఏమైనా భయపడుతున్నారా? లేకపోతే నాకు ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇస్తున్నారా? ఏది? ఎక్కడ నాకు అందవలసిన భయం ఏది? నాకు ఎక్కడ భయపడుతున్నారు మీరు అని ప్రభు. మామూలు ఓనర్కు గడగడలు ఆడిపోతారు. మరి నా సంగతి ఏంటి? నాకు ఏది భయం ఏది నాకు అని ప్రభు అంటున్నాడు. అంటే ప్రభు ప్రేమ గల దేవుడు, దయాళుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు కాబట్టి మన సాగు ఇక్కడ ఊరుకోడు కదా, తీసి సైడ్ వేసేస్తాడు కదా, కాబట్టి అక్కడ బొనుకుతాం కదా. అదే ప్రభు చెప్తున్నా. మన మైండ్ సెట్ మన ప్రభు దగ్గర అన్నీ సెట్ చేసుకోవాలని ప్రభు ఆశ కాబట్టి ఇలాగ మనకు నేర్పిస్తున్నాడు ప్రభు. తండ్రి కాబట్టి ఏముంది, ఈ ఓనర్లు ఇలా చేసినప్పుడు ఆ ఓనర్ చేయలేడా, మన మాస్టర్ చేయలేడా? అలా చేయట్లేదు ప్రభు. మనకు అవకాశం ఇస్తున్నాడు, మన మైండ్ సెట్ మారుస్తున్నాడు, మా దేవుని వాక్యం పంపించి మనం క్లీన్ చేస్తున్నాడు. అలాంటప్పుడు
మనం క్లీన్ అవుతాం. ఇంకా తర్వాత చెప్తాము. అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్ము నడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందురు. నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరచితిమని మీరందురు. యెహోవా భోజనపు బల్లను నీచపరచినందు చేతనే గదా గ్రుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల. చాలమ్మా, చాలాసార్లు బ్రెడ్ మనం దేవుని శరీరం రక్తం అనేది ఎంతో కేర్లెస్గా చేసేస్తూ ఉంటారు. వాళ్ళ ఇష్టం ఎలాగ పడితే అలా చేసేస్తారు. అలా అదే అంటున్నారు. అంటే ఎంత రెస్పెక్ట్ లేకుండా, గౌరవం లేకుండా చేస్తారు మీరు అని ప్రభు కంప్లైంట్ మన మీద. ఇంకోటి ఏంటంటే ఆదివారమే టైం వాళ్ళకి ఏంటి, ఒకే ఒక రోజు దొరికింది కదా, హ్యాపీగా రిలాక్స్ అవుతాం. రోజంతా పిల్లలు అలసిపోతారండి, స్కూల్కి వెళ్ళి పొద్దున్నే లెగిసి తయారయ్యి వాళ్ళకి సరిగ్గా నిద్ర ఉండదు. సండే కదా బాగా నిద్రనే ఉండి కొంచెం రిలాక్స్ అవును అని మనమే పెట్టేస్తాం. అయ్యో ప్రభు వస్తాడు, ఈ దినం ప్రభు మన సన్నిధిలో ఉంటాడు, మన ఎదురుగుండా ఉంటాడు, దేవాది దేవుడు వస్తున్నాడు, మనకు సమస్తం చేసిన దేవుడు వస్తున్నాడు అని గబగబా మన పిల్లల్ని లేపి గబగబా టైం తయారయ్యి ఆయన సన్నిధిలో హాజరవుతాం అన్నది గమనిక ఉండదు కదా. ఆయనకి ఏమి మనం గౌరవిస్తున్నాం? బల్ల పెడతాం. డ్యూటీలు కూడా కరెక్ట్గా టైంకి వెళ్ళిపోతారు డ్యూటీలు. అమ్మో లేట్ అవ్వనివ్వరంతే. ఆదివారం లేటుగా లెగిస్తారు, హాయిగా వస్తారు. అదేంటంటే సెలవు ఇస్తున్నారు కాబట్టి వస్తారు, లేకపోతే సెలవు అయిపోతే అది కూడా రారు. అంటే మనం ఇచ్చేది వేస్ట్ టైం. మెయిన్ టైం అంతా ఆఫీసులకి డ్యూటీలకి వాళ్ళ గురించి. ఒక టైం దొరికింది, ఇప్పుడు హాఫ్ డే అండి, హాఫ్ డే ఇచ్చారు సెలవు, హాఫ్ డే మొక్కుబడికి వచ్చేస్తారు. చూసావా, అదే ప్రభు అదే అంటున్నాడు. అదేనా వేస్ట్ టైంలో మీరు నాకు ఇస్తారు, మీ టైం నాకు ఎవరు అక్కడ పెట్టుబడి పెట్టేస్తారు. వేస్ట్ టైం అంతా ఇదిగో టైం మాకు దొరికింది, ఇప్పుడు ఇచ్చారండి వదిలేరు, ఇప్పుడు వచ్చాను. వేస్ట్ టైం అంతా ఇక్కడ అనమాట. ఆ హిందువులు చేస్తారు చూడు, కుళ్ళిపోయిన కొబ్బరికాయలు, అది అలాగే వాళ్ళు అలా చేస్తే మనం ఇలా చేస్తాం. ఇవాళ సెలవు ఇవ్వలేదండి కాబట్టి రాలేదు, మనకి సెలవు ఇస్తే వస్తారనమాట. అక్కడ పాడు చేసుకోకూడదు. ఇక్కడ ప్రభు శరీరం ప్రభు రక్తం ఉంటుంది, అది లెక్కే లేదు. కొంతమంది అలా కూర్చునే ఉంటారు అంతే. కనీసం అమ్మో ప్రభు రక్తం అంట, ప్రభు శరీరం అంట, మనం ఇది తీసుకోవాలి, ఇది మనకి ఇది ప్రభు ఆజ్ఞ, ఇది తీసుకోమంటున్నాడు, ఇది నా రక్తం అంటున్నాడు, ఇది నా శరీరం అంటున్నాడు, తీసుకోమంటున్నాడు. అమ్మో ఇది దాటి ఎలాగెళ్ళాలి, అదేమీ లేదు. కొంతమంది తీసుకోరు, కొంతమంది జస్ట్ మొక్కుబడికి తీసుకుంటారు. కొంతమంది ఏమంటే ఇదిగో అలా చెప్తున్నారు కదా, ఏదో తినమంటున్నారు, తాగమంటున్నారు, ఏదో తాగుతారు అంటే ఏం మాత్రం. కొంతమంది అయితే ఆ టైంలో బయటికి వెళ్ళిపోతారు, తీసుకోరు కూడా. అది మన ప్రభువుని గౌరవించినట్ట. దాని హిస్టరీ ఎంత గొప్ప హిస్టరీ, ఆయన రక్తం, ఆయన శరీరం గురించి రక్తం, అది ఎంత గొప్పది, అది ఎంతో సాలమ్ టైం, ఎంత హోలీ అది. దాని ఏమి కాకుండా నిర్లక్ష్యం అస్సలు పట్టించుకోరు, లెక్క చేయరు, అస్సలు గౌరవం ఇవ్వరు దానికి. అది ప్రభు ఎంతో ప్రభు చెప్తున్నాడు. మనం ఎక్కడెక్కడ మనం ప్రభువుని అవమానపరుస్తున్నాము, ఎక్కడెక్కడ ప్రభుని గణపరచట్లేదు, ఎక్కడెక్కడ ప్రభుకి ఇబ్బంది అవుతుందో, ఎక్కడెక్కడ ప్రభుకి బాధ కలుగుతుందో అది చెప్తున్నాడు మనకి. మనం ఇది గ్రహించుకుందాం. తర్వాత దానికి పేరు కూడా ఏదో ప్రభు సంస్కారం ఏదో అంటారు, నాకు తెలీదు. మా ఊర్లో అలాగే ఏదో అనేవారు వాళ్ళు. అంతేగాని ప్రభు శరీరం, ప్రభు రక్తం, అది యాక్చువల్లీ దాన్ని ఏ పేరు మనం పెడతానికి లేదు. అది రియల్గా అదే, ఇంకా అదే. ఇది తీసుకుంటాను కూడా రకరకాలైన సాకులు, ఉట్టుట్టు సాకులు, అలా ఆయన గౌరవిస్తాం అలాగైతే కదా. కాబట్టి ఇది గమనించుకుందాం. ఇంకొకటి ఇంకా చదవమ్మ దాంట్లో. కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అదమ్మ ఇప్పుడు చెప్పాను కదా, మిగిలిపోయిన టైం అది ప్రభుకి ఇస్తారు. మెయిన్ ప్రెషస్ టైం అంతా అటు,
మిగిలిన పెంటే ప్రభుకి ఏదో మొక్కుబడికి ఇచ్చినట్టు, అదే కులిపోయిన కొబ్బరికాయలు ఇచ్చినట్టు ఇలా. వాళ్ళకైతే అది న్యాయమే, అది వాటికి. ప్రభువుకి అది న్యాయమా? మన మనసాక్షిని అడుగుదాం, అది న్యాయమే? అంత చేసిన ఆయనకి ఇది న్యాయమే? సరే, నెక్స్ట్ ఇంకొకటి లెవిటికస్ 3rd chapter 1st verse. లేవికాండం 3:1. అతడు అర్పించున్నది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకొని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దానిని తీసుకొని రావాలను. అది ప్రభు ఆశ, అది అలాంటి తేవాలని. ఏం చేస్తారు తెలిసిన? బాగా చదువుకుని, బాగా ఇంజనీరింగ్, డాక్టర్, బాగా తెలివైన వాళ్ళు అంటే వీళ్ళు ఉంచుకుంటారు. చదువు రానోడు, సరిగా చదవనోడు, సరిగా నడవనోడు, సరిగా పలకనోడు అందరూ సేవకే. నా కొడుకు సేవ చేసుకుంటాడమ్మా, నా కొడుకు అవన్నీ పనికిరాని ప్రభుకా? బాగా ఇంజనీరింగు, అలా డాక్టర్లు వీళ్ళే చదివిన వాళ్ళందరూ మీకా? అంటే ఇలాంటి పనులు చేసి మనం విన్నవి ఇవన్నీ కూడా కొత్తవేమీ కాదు. మనం ఎప్పటి నుంచో విన్న మాటలే ఇవి. నేను కూడా అలాగే అనుకునేదాన్ని. వీళ్ళందరూ ఇలాగా ఇంకేం చేస్తారు వీళ్ళు, ఇక ఇటు వచ్చేస్తేనే బెటర్, వీళ్ళు కనీసం సేవన చేసుకుంటారు అనుకునేదాన్ని. నేను వీళ్ళ మాటలు నేను అలాగే అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు న్యాయం, నీతి అర్థమవుతున్నప్పుడు చాలా బాధ అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి ఇంత బ్యాడ్ మైండ్ సెట్ నాది అని చాలా బాధ అనిపించి, కాబట్టి నేను ఆ పిల్లని ఎంత ఆశ నాకు, అది ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ చేయాలని చేయించలేదు. అంకుల్ ఎలా చేస్తే నేను ఎలా చేసేసి చాలా బాధ అనిపించింది నాకు. అది ప్రభుత్వం నేను వాగ్దానం చేసుకున్నాను, ఎవరైనా సరే మగపిల్లోడైతే మోజెస్ లాగా అవ్వాలని. అదే అహరోను, మోజెస్, మిరియం అలా మోజెస్ లాగా అవ్వాలని. లేకపోతే ఆడపిల్ల పుడితే ఎవరైనా ఏదైనా సరే దేవుని సేవ అని నేను అనుకున్నాను. అదే అనమాట. కాబట్టి సెన్సస్లో తెస్తున్నాడు ప్రభు, మన అందరినీ సెన్సస్లో తెస్తున్నాడు. కాబట్టి జాగ్రత్త పడదాం మనం. సరే, ఇది చూద్దాం. సరే, ఎలా గౌరవపరుద్దాం ప్రభుని? ఏమి చేస్తే ప్రభు మనం గౌరవపరిచినట్టు అది కూడా చూద్దాం. ఆ విధంగా మనం చేద్దాం. సామెతలు 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చాలమ్మా, నాకు ఎప్పుడు అనిపించలేదు, నాకు అర్థం అవ్వలేదు ఇది. ఏంటి ఇలాగ అంటున్నాడు ఏంటి ప్రభు, ఏంటది అలాగంటున్నాడు అనుకున్నాను. ఇప్పుడు నాకు అనిపించింది, నేను అనుకున్నాను ఇప్పుడు నాకు ఇప్పుడు ఇది మా రూత్ సంపాదిస్తుంది అన్న స్టేజ్కి ఇప్పుడు వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది. నేను నిన్నే అనుకుంటున్నాను, రూత్ సంపాదిస్తే కనుక తెచ్చిన శాలరీతో నేను చక్కగా తింటాను, ఒకసారన్నా చక్కగా తింటాను. నేను అందరు దేవుని బిడ్డలందరితో కలుపుకుని చక్కగా తింటాను. ఆ ఉద్దేశం తింటాం ఉద్దేశం కాదమ్మా. నా ఉద్దేశం ఏంటంటే దాని సంపాదనతో, అది నా ఉద్దేశం. ఇప్పుడు ప్రభు ఫ్రీక్వెన్సీ, ప్రభు మనం ఒక కష్టపడిపోయి సంపాదించాలని కాదు, ఆ చిన్న కోరిక. ఇప్పుడు నాకు ప్రభు మాట అర్థమైంది. నాకు ఆ కోరికే, పద్దాక తినేయాలని కూడా కాదు, ఆ ఒక్కసారి ఆ చిన్న కోరిక నాకేంటంటే దాని డబ్బులతో నేను తిన్నాను, సంతోషం, తృప్తి, ఆనందం. ఎంతో ఎంతో అంటే అది ఫస్ట్ టైం నాకు ఆ సంతోషం. ప్రభు కూడా అది మన ద్రవ్యంతో ప్రభుని ఘనపరచాలని ప్రభు ఆశ. అన్నీ చేసినాడు ఆయనే, కానీ ఆయనకి చిన్న కోరిక, ఇమోషనల్. ప్రభు ఇమోషనల్ అయ్యాడు కదా, ప్రభు కోరిక అది. ఎంతో సంతోషం అవుతుంది ప్రభు మనం చేసి. ఇప్పుడు మేము మా చిన్న
అది మాకెంతో బాధ అనిపిస్తుంది. మేము సరిగ్గా చేయట్లేదు, మేము ఎంతో చెయ్యాలి, కానీ కొంచెం మేము స్పెండ్ చేసుకుంటున్నాం మందిరంలో భోజనాలు కానీ దాని కానీ మాకు సంతోషం. ప్రభుకి ఎంతో సంతోషం. ఆయన బిడ్డలు మేమందరం కలిసి తింటాను ఆయన నామాలు. ప్రభుకి ఎంతో సంతోషం. ఇలాగా తర్వాత ద్రవ్యాలు చాలామంది మన సంస్థ నుంచి పల్లెటూరులో కూడా మనం చూస్తున్నాం కదా, ఫస్ట్ గుడ్డు తీసుకొచ్చిస్తారు ప్రభు కంటే. కరెక్టే. అలా ప్రభు ఆశ అన్నమాట, అలాగ ఇవ్వాలని. ఇంకా ఇలా అన్నీ ఇచ్చేసేయాలని కాదు ప్రభుకు, అది చిన్న ప్రభుకు ఆశ. అది ఉంది, ప్రభు ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. నన్ను అలా కనపరచలేదు. మళ్ళా యెషయాలో కూడా అదే అంటున్నాడు. సరే ఇంకా చూద్దాం ప్రభు ఏమంటున్నాడు. ఐజియా 29:13 కాదమ్మా, కాదు, ప్రావర్బ్స్ 14:31. సామెతలు ప్రావర్బ్స్ 14:31. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖం ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. అమ్మ ప్రావర్బ్స్ 14:31. ఓకే. దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, బీదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. అది అని ఘనపరచాలనుకుంటున్నావా? పేదల పట్ల నువ్వు దయ చూపించు, పూర్ పట్ల మోసి చూపించు, దయ చూపించు. అప్పుడు మనం ఘనపరిచినట్టు ప్రభుని గుర్తుంచుకుందాం. మన పేదలకి దయ చూపిస్తున్నావు అనే నువ్వు అనుకుంటున్నావు, కాదు, నువ్వు ప్రభుని ఘనపరుస్తున్నావు అన్న విషయం నువ్వు ప్రభు ఆ లెక్కలోనే తీసుకుంటాడు. నువ్వు పేదోళ్ళని కనికరిస్తే ప్రభు ఏమని చెప్తాడంటే, నన్ను కనపరుస్తుంది నా బిడ్డ, నన్ను కనపరుస్తుంది నా బిడ్డ అంటాడు. ప్రావర్బ్స్ 3rd chapter 9th verse మనం చూస్తే, మన ద్రవ్యం నుంచి ప్రభుకి, మన ఫస్ట్ ఫ్రూట్స్ నుంచి ప్రభుకి, మన డబ్బు, మన చెమట, మన టైము, మన ఆరోగ్యం, బలం అన్నీ మనం స్పెండ్ చేస్తున్న ప్రభు ఏమంటాడు తెలిసిన, నా కోసం చేస్తుంది అంటాడు. అయ్యో నాకు సంతోషం అవుతుంది, నన్ను గనపరుస్తుందని ప్రభు అంటాడు. గమనించుకోండి. నేను క్లియర్గా చెప్పలేకపోయినా ఇప్పుడు చెప్తున్నాను. నేను మన టైం, మన మనీ, మన చెమట, మన ఆరోగ్యం, ప్రతిదీ మనం స్పెండ్ చేసినప్పుడు ప్రభు ఏమంటాడు తెలిసిన, నన్ను కనపరుస్తుంది అన్న లెక్కలో తీసుకుంటాడు. మన పేదలను కనికరించినప్పుడు నన్ను కనపరుస్తుంది అన్న లెక్కలో తీసుకుంటాడు. ఈ విధంగా మనం కనపడతాం. నెక్స్ట్ 27 chapter 18th verse, ప్రావర్బ్స్ 27:18. అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలము తినును, తన యజమానుని మన్నించువాడు ఘనత నొందును. చాలమ్మా. ప్రభు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం కదా, మాస్టర్ కోసం. ప్రభా ఎప్పుడు చేస్తావు, ప్రభా ఈ విషయంలో ఏంటి, ప్రభా నీ ఇష్టం, ఎప్పుడు ప్రభా అని మనం మన మాస్టర్ మీద లీన్ అయిపోయి వెయిట్ చేస్తాం చూడు. అప్పుడు కూడా మనం ప్రభుని కనపరిచినట్టే. అలా చేసినట్టుగా మనం ప్రభుని ఆ విధంగానే తీసుకుంటాడు. అది నా మీద వెయిట్ చేస్తుంది, అది నన్ను కనపరుస్తుంది. జాగ్రత్త. ఈ విధంగా మనం కనపరుస్తాం. నెక్స్ట్ ఐజియా 29:13. ప్రభువు ఈలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకొని. చాలమ్మా. వీళ్ళు అనుకుంటున్నారు గట్టిగా పాటలు పాడేసేసి ప్రార్థన చేసేసి వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ప్రభుని కనపరుస్తాను అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ప్రభు ఏమన్నా అంటే, వీళ్ళ హృదయాలు నా దగ్గర నుంచి చాలా దూరంగా ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, చాలా నీట్గా సేటని వీళ్ళు డైవర్ట్ చేసేసాడు. వీళ్ళు ప్రభుని కనపరచట్లేదు. వీళ్ళు అనుకుంటున్నారు ప్రభుని కనపరుస్తున్నామని. ఆ ఘనం ఏంటంటే జస్ట్ నోటి దగ్గర నుంచి వస్తుంది వాళ్ళకి ప్రభుని చేసే ఘనత. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రభు హార్ట్ దూరంగా ఉంది, వీళ్ళు నోటితో కనపరుస్తున్నారు అంతే. ఎందుకు ప్రభు ఇలాగ అంటున్నాడు? ఎందుకంటున్నాడు అంటే, Matthew 9:11-14.
మాథ్యూ 9th chapter 11th verse. పరిసయ్యులు అది చూచి, మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని. చాలమ్మా. ఏంటంటే ఇప్పుడు నిజమైన హృదయంతో మనం దేవుని ఆరాధిస్తాం. ఏంటంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే నిజమైన భక్తి ఏంటంటే నిజమైన ఆరాధన, నిజమైన భక్తి ప్రభు దగ్గర ఉండటం ఏంటంటే పాపులతో చేరకుండా ఉంటాం. వీళ్ళు ఏం చేస్తున్నారు? పాపులతో చేరకుండా ఉంటారు వీళ్ళు. అదొక నిష్ఠగా పెట్టేసుకుంటారు. నెక్స్ట్ 14th verse. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసం ఇదొకటి. ఇప్పుడు ఇదే భక్తి అనుకుంటున్నారు వీళ్ళు. ఇదైతే చాలా కేర్ఫుల్గా చేసేస్తున్నారు. మీరు నన్ను గమనించండి. ఇదైతే చాలా హార్ట్తో చేసేస్తున్నారు ఇది. కానీ కాన్సన్ట్రేషన్ అంత ఇక్కడ ఉంది కాబట్టి నోటితో ఊరికనే ఆరాధన చేసేస్తున్నారు అంతే. ఇది నోటితో జరిగిపోతుంది, ఇది హృదయంతో జరుగుతుంది. చాలా జాగ్రత్త గమనిద్దామమ్మా. వీళ్ళు చాలా ఇలాంటి నీట్గా మా మందిరంలోనే ఉంచుతుంది, కానీ ఇది మన హార్ట్ మనల్ని ప్రభు దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. ప్రభుని అవమానం పరిచేలాగా చేసేస్తున్నాడు. ఇది గమనించుకుందాం. ఈ సైడ్ ట్రాక్ ఏ విధంగా నీట్గా చాలా కన్నింగ్గా మనం ఏ విధంగా డ్రిఫ్ట్ అయిపోతున్నాం అన్నది మనం గమనించుకోండి. 12th chapter 1st verse. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. పరిసయ్యులది చూచి, ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని. అదిగో చూసావా, ఆకలి చచ్చిపోవాలా మరి? అదేంటది? అది చూసావా ఎలాంటి రూల్స్? నీతి న్యాయం ఏమీ లేదు. తినకూడదు అంటే తినకూడదు అంతే. అదేంటది? అది తప్పు కదా. అది ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఏంటంటే హృదయం నుంచి రావట్లేదు ఆరాధన, ఇదిగో నోటితోటి. ప్రభువు కోరేది ఇవి, నీతి న్యాయం. వీళ్ళేమో ఇదిగో ఇటు ఇదంతా కాన్సన్ట్రేషన్ ఉంది ఇక్కడ. ఆ మందిరానికి వచ్చి గట్టిగా ఆరాధన. ప్రభు అదే అంటున్నాడు, హృదయం చాలా దూరంగా నా దగ్గర ఉన్నది, ఇది మాత్రం లిప్స్తో మీరు దగ్గర ఉన్నారు నాకు అంతే. హృదయం మాత్రం చాలా వేరే దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంది, ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ 10th verse. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట. అదిగో అంటే స్వస్థ కూడా చేయకూడదు అనమాట. అలాగ సఫర్ అవుతూ ఉండాలి మనిషి. ఇంకా హార్ట్ ప్రాబ్లం మొత్తం ఇంకా అలాగా గుండె నొప్పి వచ్చి అలా చచ్చిపోవాలి, కానీ స్వస్థం. అది నీతి న్యాయమే. చూడు ఎక్కడ కాన్సన్ట్రేషన్, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళిపోతా. హృదయం చాలా దూరం ఉంది. మీరు జస్ట్ మాటలతో ఇలా నన్ను ఆరాధిస్తున్నా, కానీ హార్ట్ మాత్రం చాలా దూరంగా ఉందని ప్రభు బాధపడుతున్నాడు. ఇది ఇలా చేస్తే కనుక మన ప్రభుని గౌరవించినట్టు. నెక్స్ట్ 15th chapter 2nd verse 3rd verse. నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం. అదిగో ఇది ఒకటి పెద్ద ప్రాబ్లం. 3rd verse నాన్న. అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? ఆచారాలు ఇది పెద్ద ఆచారాలు ఇంతగా దేవుని ఆజ్ఞ అతిక్రమించేస్తున్నారు. దేవుని ఆజ్ఞ అతిక్రమించి ఆయన గౌరవించట్లేదు, కానీ ఆచారాలు మాత్రం షూర్గా చేసేస్తున్నారు అంతే. దేవుని ఆజ్ఞలు అతిక్రమించి ఆయన అగౌరవపరిచినా పర్వాలేదు, కానీ ఆచారాలు తప్పకూడదు. అది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళ హార్ట్ అక్కడ ఉంటుంది ఫిక్స్ అయిపోయి. ఇక్కడ ఏమైనా అయిపోతుంది, ఇక్కడ ఇది తేడా, ఇక్కడ తేడా. ఇదే తప్ప ఈ దేవుడిని అగౌరవపరుస్తున్నాం అన్న విషయం వీళ్ళకి గమనించలేదు. అది మనం గమనించుకుందాం. 6th verse ఇందులోనే. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును
నిరర్థకము చేయుచున్నావు. చూసావమ్మా ఇక్కడ ఇలాగనమాట ఆచారాలు ఏంటి సండే స్వస్థపరిచాడేంటి, ఇదేంటి ఇది తినేసారేంటి, ఇలా చెయ్యలు కడుక్కోవట్లేదేంటి, ఉపవాసాలు చేయట్లేదేంటి, ఇదే అనమాట. కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉంది. మరి ఆ కాన్సన్ట్రేషన్ అక్కడ ఎలాగ ఉంటుంది? కాబట్టి కాన్సన్ట్రేషన్ అంత ఇటు ఉంది కాబట్టి ఈ మందిరానికి వచ్చినప్పుడు ఏదో వచ్చాము కదా, ఏదోలా పోనేలు, ఏదో అందరూ అరుస్తున్నారు, మనం కూడా అరిసి వెళ్ళిపోతాం టైప్లో ఉన్నారు అంతే. ప్రభు దాన్ని ఏమంటున్నాడమ్మా, మీరు నన్ను అగౌరవపరుస్తున్నారు. ఇలా చేస్తే కనుక మనం ప్రభుని అగౌరవపరుస్తున్నాం అన్న విషయం మనం గమనించుకోవాలి. ఇంకా చూద్దాం ప్రభు ఏం చేశాడు. ప్రభు ఇలాగే చేశాడా చూద్దాం. జాన్ 8:49 కాబట్టి మనకి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు ప్రభు. జాన్ 8:49 యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను, మీరు నన్ను అవమానపరచుచున్నారు. అది చూసావమ్మా, ప్రభు ఎప్పుడు కూడా తండ్రిని ఘనపరుస్తూనే ఉన్నాడు. ఎలాగా? ఆయన ఎలా చెప్తే అలా చేసేవాడు. కాబట్టి అంటున్నాడు, నేను దెయ్యం పట్టినోడిని కాదు, నేను తండ్రిని ఘనపరిచినోడిని. నేను మనం ప్రభుని అవమానపరుస్తున్నాం, ఘనపరచట్లేదు, ప్రభువుకి డిజానర్ చేస్తున్నాం మనం. ప్రభు ఏమంటున్నాడు, చెయ్యదు. నేనేం చెప్తే, బైబిల్లో ఏం చెప్తే, నేను ఎలాగ నా తండ్రిని గౌరవపరచాను. నాలో దెయ్యం లేదు, దెయ్యం పట్టినోడిని కాదు. ఎందుకంటే నా తండ్రి నన్ను ఏం చెప్తే నేను అదే చేస్తున్నాను. అలాగ నేను తండ్రిని గణపరుస్తున్నాను. మనం కూడా ఆ విధంగా చేయాలని, ప్రభుని ఆ విధంగా గణపరచాలని ప్రభు ఆశ. ప్రభు చేసాడు, మనం చెయ్యాలి. అది ఐజియా 43 చాప్టర్ 23 వర్స్. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. చూసావమ్మా ప్రభు ఆశ. ఇప్పుడు చెప్పాను కదా రూత్ విషయంలో, నేను చెప్పాను కదా. అలాగే ప్రభు చిన్నది నీ ఆ జీతం అంతా ఇచ్చేయమంటున్నానా? కాదు, ఒక్కసారి అందరితో నాకు భోజనం, నేను ఎంత తింటానో కొంచెం తింటాను, అదే నాకు ఎంతో సంతోషం. ప్రభు కూడా అదే అన్నాడు. చూసేవి ఎలాగంటున్నాడు, ఎంత ముచ్చటగా అంటున్నాడు చూడు ప్రభు. 43 చాప్టర్ 23 వర్స్. దహన బలులుగా గొర్రె మేకల పిల్లలను నా యొద్దకు తేలేదు. అది గొర్రె మేక పిల్లలంట ప్రభు దగ్గర తేలేదంట. ఎంతో మంచోడు తండ్రి, ఎలాంటి ప్రేమో, ఎంత ఎమోషనల్గా మనతో కనెక్టెడ్ అన్నది ఇందులో అర్థమవుతుంది. నాకు తేలేదు, గొర్రె పిల్లలు నాకు తేలేదు. మనం తేవాల్సిన అవసరం ఏముందో మనం ఆలోచించడం. అన్నీ ఆయనయే కానీ ప్రభు అలాగ అడుగుతున్నాడు, నాకు తేలేదు, ఇంకా అడుగమ్మా అని చెప్పమ్మా, చదవమ్మా. నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు. అది ఘనపరచలేదు బలుల చేత. ప్రభు ఆశ అమ్మది, చిన్న చిన్న ఆశలు, చిన్న చిన్న కోరికలు. ఏం పెద్ద పెద్ద మీ ఆస్తంతా నాకు ఇచ్చే నన్ను అడగట్లేదు ప్రభు. చిన్న కోరిక, అది కూడా మనం చెయ్యం కదా. అలా చేత ఆయన కనపరిచినట్టు అంట. అంతా ఆయనదే, సమస్తం ఆయనదే. అదిగో నువ్వు నాకు ఇవ్వలేదు. కొన్నిసార్లు పిల్లలు కూడా అడుగుతాం కదా, నాన్న నాకు ఇవ్వా చాక్లెట్, మనం తినడానికి అడుగుతామా? లేదు. ఆడలోంచి ఆ ప్రేమ, అమ్మ ఇదిగో మా ఇచ్చేసి అమ్మ, ఇదిగో తినేసి అమ్మ, నువ్వు తినేసి అమ్మ పీస్ తినేసేయమంటే అది చాలా సంతోషంగా అందరూ చెప్పుకుంటారు తల్లిదండ్రులు. అదిగో నాకు కొంచెం నాకు ఎవరని అడిగితే అదిగో ఈ చాక్లెట్ మొత్తం ఇచ్చేసాడు. చాలా ప్రేమ అండి నా కొడుక్కి నేనంటే. తినకుండా ఈ పాప నేను ఊరికి అడిగాను, ఇచ్చేసాడండి. అది మన మైండ్లో ఉండిపోద్ది కదా. ప్రభు కూడా ఆశ, ఏది మనం ఏమి ఛాన్స్ ఏమో ప్రభుకి. ఇంకా మనం ఏం చేస్తాం తెలిసిన, ఇంకా చదవమ్మా. నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు, ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. అదిగో వీళ్ళేం చేస్తున్నారు అయ్యప్ప వాళ్ళు, పొద్దున్నే లెగిసిపోతారమ్మా, అసలు నీళ్ళు స్నానాలు చేసేస్తారు, అప్పులు చేసేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారు, అక్కడ కనపడేది లేదు, ఏమీ లేదు, అయినప్పటికీ వెళ్ళిపోతారు. ఎంతో డబ్బులు అప్పులు చేసేసి అక్కడికి వెళ్ళిపోయి వచ్చేస్తుంటారు. ప్రభు అది అడుగుతున్నాడు, మళ్ళీ చదువమ్మా.
నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు. ఎక్కడ అడిగాడు ప్రభు? ఏం చేయమని అడిగాడు? ఏమైనా కొబ్బరికాయలు తెమ్మన్నాడా, లేకపోతే ఏం తెమ్మన్నాడు మనల్ని? అలాగ అనట్లేదే ప్రభు. ఇంకా ధూపము వేయవలెనని నేను నిన్ను విసిగింపలేదు. అలా విసిగించాడా? ఏం చేద్దాం? విసిగించినా మనం చేయవలసింది, అడిగితే మనం చేయవలసిందిగా మనల్ని అడగట్లేదు ప్రభు. అదేంటంటే మనలో ఒక అది చిన్న ప్రేమ చూడాలని ప్రభు అంటే దాన్ని ఏమంటారు, అలాగా ఇదైపోతున్నాడు ప్రభు. అంతే తప్ప అదే రూత్ శాలరీ అంతా నాకేమి సంతోషం అమ్మ, అది చిన్న ఆశ. ఒక్కసారి అయిపోయింది. ఆ పిల్లోడు చాక్లెట్ అడుగుతాడు, తినేయాలనా లేకపోతే పద్దాకా జీవితాంతరం కాదు, అది చిన్నది. అదిగో అమ్మ తినిసి అమ్మ తినియమ్మ అదే ఎంతో సంతోషం. మనం ఊరు చెప్పేసుకుంటాం. ప్రభు కూడా చిన్న కోరిక కూడా మనం తీర్చిన. ఆ విధంగా ప్రభు ఏమంటున్నాడంటే, మరి నన్ను డిసానర్ చేస్తున్నారు. ఇంకా పైకి ఏం చేస్తున్నామమ్మా? 20 ఇంకా నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. డబ్బులు స్పెండ్ చేయరు. అన్ని ఆటోలు పెట్టేస్తే వచ్చేస్తారు. ఆల్ స్పెండ్ చేసి మందిరం, అయ్యో నా తండ్రి నా కోసం ఇంత చేశాడు, ఏముంది, నా డబ్బులు పెట్టి నేను వెళ్తాను మందిరానికి, ఏముంది, అలా చేయరు. చాలాసార్లు డబ్బులు వచ్చే టైంకి మరి కలర్స్ చూపించేస్తారు. మామూలు భక్తి ఎంత అరవాలన్నా అరిచేస్తారు, ఎంత ఆరాధన చేయాలన్నా చేసేస్తారు, ఏం చేయాలని చేసేస్తారు, కానీ డబ్బులు అన్న దగ్గరికి ముందుకు రాదు. ప్రభాదండి మళ్ళీ చదవమ్మా. రోకలు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు. అది ప్రభుకి ఆశ. కొంచెం మనీ ఏమి స్పెండ్ చేస్తే ఏమి అంటే మనల్ని మన అసలు యాక్చువల్గా మన హార్ట్ ఇప్పు చూపిస్తున్నాడు. మనం ఎంత అంటే మనం ఎక్కడెక్కడ మన లోపాలే చూపిస్తున్నాడమ్మ. చాలామంది మన మనీ దగ్గర ప్రభువుని కూడా లెక్క చేయాలి. మనీ వచ్చేటప్పుడు మనం అక్కడ ఇది వెనక్కి తగ్గిపోతాం, నానా నాటకాలు వేసేస్తాం, నానా ఉట్టుట్టు పనులన్నీ ఉట్టుట్టు మాటలన్నీ చెప్పేస్తాం, జస్ట్ అది ఎస్కేప్ అవుతాను. కానీ ప్రభు అది కూడా పట్టేస్తాం, అది కూడా చూపించేస్తాను. మనం సెట్ అయిపోతే మంచిది. తర్వాత నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు. ఇంకా సరే కదా, నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి. ఇంకోటి, ఎంతో దేవుని బిడ్డలు వస్తూ ఉంటారు. పోనీ అలాగన్నా వాళ్ళకన్నా పెడతాం, కానీ వాళ్ళకన్నా హెల్ప్ చేస్తాం, కానీ వాళ్ళకన్నా ఏమన్నా లాభం ఏమి మనీ కదలకూడదు. మనకి ఏ కొంచెం కూడా అంటే ఇన్కన్వీనియన్స్ అవ్వకూడదు. భక్తి అయితే చేసేస్తాం మేము, ఆరాధనలో ఒక పట చప్పట్లు కొట్టి శుభ్రంగా చేసేస్తాం, అదైతే చేసేస్తామండి. మిగిలినవి మాత్రం వెనక తగ్గిపోతాం. ఆ విషయం ప్రభు మనం జాగ్రత్త. ఈ యాంగిల్స్ నేను చూస్తాను. మీరు నన్ను గనపరుస్తున్నారు, ఇలా చేసి మీరు నన్ను గనపరుస్తున్నారమ్మా. లేకపోతే మీరు చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందని ప్రభు చెప్తున్నాడు. తర్వాత ఇంకా పైగా మనం ఏం చేస్తున్నాం ఇంకా చదవాలి. 20 దాని తర్వాత చదువు. నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి, నేనే నా చిత్తానుసారముగా. ఇంకా పైగా మనం ఇవన్నీ దోషాలు, దాంతో విసిగించేస్తున్నాం. మనం పాపాలు చేస్తాం, అవన్నీ మనం కోరుతాం. ప్రభు నన్ను క్షమించాలి, నన్ను రక్షించాలి, నన్ను ఆదుకోవాలి, నన్ను టైంకి భోజనం పెట్టేయాలి, టైంకి నన్ను రక్షించేయాలి, టైంకి నాకు సహాయం చేసేయాలి, టైంకి అప్పులు తీర్చేయాలి, ఇవన్నీ కూడా ప్రభు మనం కోరేస్తాం. మరి యువతల సైడు గట విసిగించేస్తాం అంతే. మనకు అవసరమైతే విసిగించేస్తాం ప్రభుని. మరి నా చిన్నవి కూడా చేయవా? అయితే నువ్వు నన్ను ఎక్కడ కనపరిచినట్టు అంటే ప్రభు ఏమంటున్నంటే మళ్ళీ తర్వాత చదవమ్మా. నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. అదిగో అయినప్పటికీ ప్రభు ఏమంటే నా ఇష్టాన్సే నేను తుడిచేస్తున్నాను. లాస్ట్లో మళ్ళీ మనం ఎక్కడ ఫీల్ అయిపోతాం అనుకుంటున్నాడు, మరి ఏమనుకున్నాడు, మళ్ళీ ఈ మాట దీంతో క్లోజ్ చేస్తున్నాడు. చాలా ప్రభు ఎంతో సెన్సిటివ్ అనే విషయం మనం గమనించుకుంటాము. చిన్న ప్రేమ అడుగుతున్నాడు ప్రభు, అంతే. అది కూడా మనం ఇవ్వకపోతే మనమే ఆలోచించుకుందాం, మనమే నీతి న్యాయం ఆలోచించుకుందాం, మనమే ఎంతగా తినేద్దాం, ఆయన ఎంతగా వాడేద్దాం, ఎంతగా తినేద్దాం, ఎంతగా
మనం ఆయన దగ్గర నుంచి లాగేసుకుందాం. ఏమీ మనం మనం రెస్పాండ్ అవ్వద్దా ఆయన ప్రేమకి? అదే అడుగుతున్నాడు ప్రభు. ఈ విధంగా మీరు ఈ విధంగా చేసిన డిసానర్ చేస్తున్నారు. మీరు డిసానర్ తెలుగేంటి? అగౌరవపరుస్తున్నారు మీరు. ఇలాగ ఆలోచించండి. నెక్స్ట్ ఐజియా 58 చాప్టర్ 13 58 చాప్టర్ 13. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు. చాలమ్మా, అదే ఈ విధంగా చేయాలి. ఆయన దినం అనుకోవాలి, అది పరిశుద్ధ దినం అని అనుకోవాలి, ఆయన ప్రతిష్ఠ దినం అని అనుకుని మనం అక్కడ ఉండాలి. ఆయన దగ్గర స్పెండ్ చేయాలి. ఆయన పనులు మనం చేయాలి. ఆయనకి ఇష్టం వచ్చినట్టు పనులు చేయాలి. ఆయనకి ఆ దినం ఆయనది. కానీ మనం ఏం చేస్తాం? అందులో చదువు ఇంకా. దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయ్యు. దాన్ని ఆచరించుతున్నామంటే, ఆయన ఘనపరుస్తున్నామంటే మనం ఏం చేయాలంటే మనకిష్టమైన పనులు మనం చేయకూడదు. నెక్స్ట్ అమ్మ, వ్యాపారము చేయకయ్యు. వ్యాపారం చేయకూడదు. అక్కడ ఆ రోజే పెట్టుకుంటారు బిజినెస్. సండే కదా, రియల్ ఎస్టేట్లు ఆ రోజునే, చుట్టాల సూపులు ఈ ఆ రోజునే, పార్కులు ఆ రోజునే, పిక్నిక్లు ఆ రోజునే, బిర్యానీలు ఆ రోజునే, ఆ పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటూ ఆ రోజునే, దినాలు ఆ రోజునే. తర్వాత అమ్మ, లోక వార్తలు చెప్పుకొనకయ్యు. అది మందరం మానేసేస్తారు. ఆ న్యూస్ అంటారు, తర్వాత ఏంటి సీరియల్ అంటారు, సినిమా అంటారు, ఇంకా ఇంపార్టెంట్ న్యూస్. ఇవాళ సండే ఫుల్గా ఎంజాయ్ చేసేయాలి ఆ రోజు. తర్వాత నీవు యెహోవా యందు ఆనందించెదవు. మళ్ళా మొదటి నుంచి చదవమ్మా. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠిత దినమని. ఇలాగ ఉండాలమ్మా. ప్రతిష్ఠ దినం, ఆయన ప్రతిష్ఠ దినం కాబట్టి నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయ్యు. అది ఇదమ్మా, ఇది ఆ దినం ఇలాంటి దినం కాబట్టి మనం ఆయన్ని గౌరవించాలంటే ఈ విధంగా ఉండాలి. అంతేగాని కింద ఉన్నాయి మనం చేయటానికి వీల్లేదు. దీన్ని బట్టి మీరు ఏమైనా చేస్తానంటే మీరే గౌరవిస్తున్నారా లేకపోతే ప్రభువుని అగౌరవపరుస్తున్నారా మనం ఆలోచించాలి. నెక్స్ట్ మాథ్యూ 15 చాప్టర్ 8 వర్స్. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అని వారితో చెప్పి జన సమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడునది మనుష్యుని అపవిత్రపరచదు. చాలమ్మా, ఇదిగో ముందు ఆల్రెడీ దీనికి ఎక్స్ప్లెనేషన్ ముందు ఇచ్చేసాను కదా. నూతన నిబంధనలో కూడా ప్రభు అదే చెప్తున్నాడు. ఏవేవి ప్రభుని మనం దూరపరుస్తాయో ఇవన్నీ మనం ముందే చూసేసాం కదా. గమనించుకుందాం. వీటి నుంచి మనం అలా చేస్తే కనుక మనం హృదయం దగ్గరగా ఉంది, కానీ మన నోరు దగ్గరగా ఉంది, కానీ హృదయం చాలా దూరంగా ఉందన్న విషయం మనం అర్థం చేస్తాం. ఆ విధంగా ఆయన మనం అగౌరవపరుస్తున్నాం అన్న విషయం కూడా గమనించుకుందాం. దీని ఎక్స్ప్లెనేషన్ ఆల్రెడీ నేను ముందు ఇచ్చేసాను, గుర్తుంచుకోండి. నెక్స్ట్ జాన్ 5th చాప్టర్ 22nd 23rd. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూను కుమారుని ఘనపరచవలెనని. అది గుర్తుంచుకుందామమ్మా.
ఆయన్ని మనం గణపరచవలసిందే, అంతే. ఇంకా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. అంత డేంజర్లో ఉంటామమ్మా, కాబట్టి గమనించుకుంటాం. లైట్గా తీసుకోవద్దు. మళ్ళా మీరు ఇది నెంబర్ వేసుకోండి, ఆలోచించండి. ఎక్కడ ఏమేమి తప్పులు అవుతున్నాయో గమనించుకొని మన హృదయాలకి అప్పుడే తట్టేసి ఉంటాయి. ఇక్కడ రాంగ్, ఇక్కడ రాంగ్, ఇక్కడ సరిగ్గా లేనని అవన్నీ మనం సెట్ చేసుకుందాం. కాబట్టి ఈ వాక్యాన్ని ప్రభు దీవించిన కాక.